అందరికీ నమస్తే. నేను సైదయ్య మామిడి ఎస్ మైక్ ఛానల్. సో ఒక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో ఈరోజు నేను ముందుకు రాబోతున్నాను. సో నకర్కల్ నియోజకవర్గం నుంచి అని దైద రవీంద్ర అన్న గారిని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. అన్న నమస్తే. నమస్తే అన్న, బాగున్నారా? అంతా బాగున్నాం. సో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని నాకు చాలా రోజుల నుంచి ఇంట్రెస్ట్ ఉందన్న. మీ గురించి తెలుసుకుంటే చాలా విషయాలు తెలిసినాయి. సో ఆ విషయాలు కొన్ని మీ నూరు నుంచి నేను తెలుసుకుందాం అనుకున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ రాజకీయ నేపథ్యం ఏందన్నా? వాస్తవానికి మా తాతగారు అప్పట్లో కమ్యూనిస్టు నాయకుడు దైద రామయ్య గారు. తర్వాత మా తండ్రి గారు ఎక్స్ఎమ్మెల్యే. వారి యొక్క రాజకీయ నేపథ్యంతో నేను విద్యార్థి నాయకుడిగా అరంగేట్రం చేయడం జరిగింది రాజకీయాల్లోకి. తర్వాత అనుకోకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, వెంకరెడ్డి గారి నాయకత్వం పట్ల, వారి పట్ల ఉన్న గౌరవం, విధేయతతోటి కాంగ్రెస్ పార్టీలోకి గత 8 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఏ పార్టీ నుంచి వచ్చినావన్నా? నేను మామూలు న్యూట్రల్గా ఉన్నా. వాస్తవానికి నేను నల్గొండ జిల్లా పెట్రోల్ బంక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. ఓకే. వ్యాపార పరంగా స్థిరపడదాం అనుకోని పరిస్థితిలో కోమటిరెడ్డి బ్రదర్స్, మరి వెంకరెడ్డి గారు, రాజగోపాల్ గారి యొక్క వారి పట్ల ఎందుకంటే వారు ఒక మానవత్వానికి ప్రతీక ఉన్నటువంటి నాయకులు. వారు రాజకీయాల్లో శత్రునైనా ప్రేమించేటువంటి గుణం ఉన్నటువంటి నాయకులు. కాబట్టి అటువంటి నాయకుల నాయకత్వంలో ఈ నకరికల్ నియోజకవర్గంలో ప్రజలకు ఒక ప్రజా గొంతుకగా సమస్యల పరిష్కారంలో నా వంతు పాత్ర పోషించాలన్న ఒక ఆలోచనతో, ఒక సంకల్పంతో రావడం జరిగింది రాజకీయాల్లోకి. సో అన్న, మీరు స్టార్టింగే అసలు ఇంటర్వ్యూ మీరు మొదలు పెట్టిందే కోమరెడ్డి బ్రదర్స్ అనే మాట కాంచి మీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసారు. సో మరి అంత కోమటిరెడ్డి బ్రదర్స్కి అంత భక్తులు ఉన్న మీకు ఏదన్నా మరి కనీసం ఒక ఎమ్మెల్యే టికెట్ రాలేని పరిస్థితి? అనుకోని పరిస్థితులు రాజకీయాల్లో కొన్ని పరిణామాలు అప్పటికప్పుడు జరుగుతుంటాయి. ఆ రోజు 2023 ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలా అన్న ఒక ధ్యేయంతో ఇక్కడ ఎవరన్నా ఇంకా వేరే అభ్యర్థి పోటీ చేస్తే మరి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి, కాంగ్రెస్ పార్టీ గెలవాలన్న ఆలోచనతోటి, వారు కోమటిరెడ్డి గారి సూచనతోటి మరియు కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయం, వారి యొక్క ఆలోచన మేరకు నేను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీసుకున్న నిర్ణయానికి, కోమటిరెడ్డి బ్రదర్స్ తీసుకున్న నాయకత్వానికి కట్టుబడి పనిచేయడం జరిగింది. దానిలో భాగంగానే మన టికెట్ విషయంలో కూడా వారు ఇచ్చినటువంటి హామీ మేరకు కట్టుబడి నేను విత్డ్రాగ్ అయ్యి స్వచ్ఛందంగా ఇప్పుడు ఉన్నటువంటి నకరికల్ స్థానిక ఎమ్మెల్యేకు నా వంతుగా పూర్తి మద్దతు ఇచ్చి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగినది. అంటే నకరికల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టే దమ్ము గాని సత్తా గాని దైద రవీందర్ నాకు లేదన్నట్ట? నేను కొత్తగా ఎందుకంటే కోమటిరెడ్డి బ్రదర్స్ యొక్క అండదండలతోటి వారు, ఎందుకంటే ప్రజలకు మనం ఒక సేవా తత్పరుడుగా వాళ్ళకు కమిట్మెంట్గా పనిచేయాలనుకున్నప్పుడు వారికున్న రాజకీయ అనుభవంతో, వారి సూచన మేరకు ఒక శక్తివంతమైన నాయకులు ఈ తెలంగాణ రాష్ట్రంలో కోమటిరెడ్డి బ్రదర్స్ వారు దైద రవీంద్ర అనే వ్యక్తిని నమ్మకంతో వాళ్ళున్న పరిస్థితిలో ప్రజలకు మనం ఏం చేయగలుగుతున్నటువంటి ఆలోచనతో మనము వారిని నమ్ముకొని ఉన్నాం. ఏదున్నా సరే వారి ఇప్పటికైనా సరే ఏదున్నా వారి అభిప్రాయం మేరకే, ఎందుకంటే వారంటే ఒక విధేయత, విశ్వసనీయత, ఒక గౌరవం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒక కమిట్మెంట్గా పనిచేయాలని, పార్టీకి లాయల్టీగా, నమ్మిన ప్రజలకు సేవకుడిగా పనిచేయాలన్నటువంటి ఆలోచనతో, ప్రజల యొక్క భాగస్వామ్యంతో, నాయకులు కార్యకర్తల యొక్క అందరి సూచనతోటి ముందుకు పోవాలి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో నాకున్నటువంటి విజన్ ని ప్రజలకు అందించాలన్నటువంటి ఆలోచన, ఒక విజన్ తో వచ్చినటువంటి వ్యక్తిని నేను. కాబట్టి ప్రజల నిర్ణయం
కోమటిరెడ్డి బ్రదర్స్ యొక్క సూచనతోటి ముందుకు పోతాం. కోమరెడ్డి వెంకరెడ్డి బ్రదర్స్ నమ్ముకున్న చినమర్తి లింగయ్యని ఎమ్మెల్యే చేసిరు. అండ్ ఫస్ట్ నుంచి అసలు కాంగ్రెస్ జెండా పట్టకుండా మధ్యలో వచ్చిన వేముల వీరేశం గారికి ఎమ్మెల్యే అనే కార్డు ఇచ్చి ఎమ్మెల్యే లైఫ్ ఇచ్చేశారు. బట్ దైద రవీంద్రన్నకు కోమరెడ్డి బ్రదర్స్ ఎందుకు ఎమ్మెల్యేని చేయలేకపోతున్నారు? ఎక్కడ జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఇక్కడ లోపం ఏంటి? వాస్తవానికి ఏంటంటే రాజకీయ పరిస్థితులను బట్టి కొన్ని నిర్ణయాలు మారుతుంటాయి. ఓకే, వాటి పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా రాజకీయాల్లో కొన్ని అడ్జస్ట్మెంట్లు కావాలి. ఇది సమాజ సేవకుడిగా, ప్రజలకు సేవకుడిగా ఉండాలన్నా, కోమటిరెడ్డి బ్రదర్స్ కి ఒక విధేయుడిగా ఉండాలన్నా రాజకీయ హోదా అనేటువంటిది ఒక కొలమానం కాదు. ఎందుకంటే ఎమ్మెల్యే పదవి అనేది ఒక బ్రహ్మపార్థం కాదు, లేకపోతే సేవకు కాదు. అదే ఒక్కటే మడిగట్టుకున్నట్టు ఉండదు. వేరే వేరే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో వెంకరెడ్డి గారి నిర్ణయానికి, మరి రాజగోపాల్ రెడ్డి గారి నిర్ణయంతో పాటు పార్టీ నిర్ణయానికి కట్టుబడి రాజకీయ పరిస్థితికి అనుగుణంగా జరగాల్సి జరిగింది. ముందు భవిష్యత్తులో ఖచ్చితంగా వారి పట్ల నాకు పూర్తి విశ్వాసం ఉంది. వారి ఇరువురు కూడా, బ్రదర్స్ ఇరువురు కూడా కాంగ్రెస్ పార్టీ నాకు న్యాయం చేస్తారన్నటువంటి పూర్తి నమ్మకం ఖచ్చితంగా ఉందని, 100% ఉందని నమ్ముతున్నా. సో ఎమ్మెల్యే ఎలక్షన్లు అయ్యేంత వరకు దైద రవీందర్ గారు అండ్ వేముల వీరేశం గారు బాగానే ఉన్నారు. తర్వాత ఇప్పుడు గెలిచిన తర్వాత వేముల వీరేశం గారు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వేముల వీరేశం గారు అండ్ దైద రవీందర్ గారికి కొంచెం ఎడమొఖం అయింది. ఇద్దరు కొంచెం పడట్లేదు అని అంటున్నారు. నాకు అటువంటిది ఏం లేదు. నాకు ఆయన పట్ల ఏం లేదు. ఆయన ఎమ్మెల్యేగా ఆయన పని ఆయన చేసుకుంటుండు. ప్రోటోకాల్ ప్రకారం ఆయన పని ఆయన చేసుకున్నప్పుడు చేసుకోండి. నాకు ఆయనకు ఎటువంటిది ఏం లేదు. నాకైతే ఎటువంటి లేదు. మరి నావి ఆ ప్రశ్న విషయంలో మీరు ఎమ్మెల్యే గారిని అడగండి. నాకైతే ఏం లేదు. నేను పార్టీ కోసం కష్టపడి కడుపు మార్చుకొని, పేగులు మార్చుకొని కూడా పార్టీ కోసం మేము ఆర్థికంగా నష్టపోయి కూడా పనిచేసినాం. ఓకే, పనిచేసి మేము పార్టీ నిర్ణయానికి కట్టుబడి మేము త్యాగంతో కూడి పనిచేసి వారికి అవకాశం వచ్చిన తర్వాత అందరం కూడా పార్టీ నకరికల్ నియోజకవర్గంలో 6 మండలాలకు సంబంధించినటువంటి రావణపేట కానీ, చిట్యాల కానీ, నార్కడ్పల్లి కానీ, కట్టంగూరు కానీ, నకరికల్ కానీ, కేతపల్లి 6 మండలాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ వాదులందరూ కూడా సమిష్టిగా వారి గెలుపు కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ నాయకత్వంలో కాంగ్రెస్ జెండా పట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన బీఫామ్ తోటి పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి అందరం కూడా పనిచేసి వారిని గెలిపించడం జరిగింది. వారి పట్ల మాకు ఎప్పుడు కూడా గౌరవాభిమానం, మా ఎమ్మెల్యే గారి మీద మాకు ఎప్పుడైనా గౌరవం ఉన్నది. మాకైతే ఆయన పట్ల మాకేం లేదు. నాకైతే ఆయనతో ఎడపడమొఖం అయితే ఏం లేదు. నేను ప్రోటోకాల్ ప్రకారం ఉంటాను. దాంట్లో ఏం లేదు. ఆయన పట్ల నాకు గౌరవం ఉంది. మరి నా పట్ల ఆయనకి ఉందో నాకైతే తెలియదు. కానీ ఆయన ఇచ్చిన కమిట్మెంట్కు నాకు ఆయన టికెట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత ఆయన నాకు ఇప్పుడు మా ఇంటికి వచ్చి ఒక కమిట్మెంట్ ఇచ్చిండు. కమిట్మెంట్కు ఉన్న క్రెడిబిలిటీ నిలబెట్టుకోమని మేము చెప్తున్నాం. అంతే అడుగుతున్నాం. అంతే తప్ప నాకు ఆయన పట్ల ఎటువంటిది లేదు. ఆయన పట్ల ఎప్పుడైనా గౌరవం ఉంది, ప్రేమ ఉంది, ఒక సోదర భావం ఉంది ఆయన పట్ల. నాకు ఆయన పట్ల ఎప్పుడు కూడా ఏం లేదు. ఎందుకు కలిసి తిరగట్లేదు? నాకు ఎన్నడూ కూడా మీరు కలిసి తిరిగినట్టు కనపడలేదు. మీరు అంటే ప్రతిరోజు మీ అప్డేట్స్ నేను చూస్తా. నిజంగా ఒక విషయంలో మీకు యాడ్సప్ అన్న, మీరు ఒక సేవ చేస్తారు. ఎవరు చనిపోయినా, ఇట్లా ఏదైనా కార్యక్రమం ఉన్నా ఫస్ట్ మీరు వెళ్ళి మీకు చేతనైనంత ఆర్థిక సాయం చేస్తారు. ఆ విషయంలో నిజంగా నేను చాలా మీకు అట్రాక్ట్ అయిపోయినా మీ ఇంటర్వ్యూ చేయాలని. సో ఓకే, అంతవరకు పార్ట్ ఆఫ్ మీ పర్సనల్ మీ సర్వీస్ మీకు చేయాలనుకుంటారు, మీరు చేస్తారు. మరి ఎందుకు ఏనాడు కూడా నకరికల్ నియోజకవర్గంలో వేముల వీరేశం గారు, దైద రవీందర్ గారు కలిసి ఏనాడు కూడా కనపడలేదండి? సేవకు పదవి అనేది కొలమానం కాదు, కొలబద్ద కాదు. నేను ఒకసారి రాజకీయాలకు వచ్చే ముందే అన్ని ఆలోచించుకొని వచ్చిన. పదవి ఉన్నా లేకున్నా ప్రజల మధ్య పేదోడు కష్టాలు చూసిన, బాధలు విన్నా. ఈ ఫౌండేషన్ నుంచి ఒక 2.5 సంవత్సరాలు ఫౌండేషన్ నుంచి సేవా కార్యక్రమాలు చేసిన. తర్వాత రాజకీయంగా 8 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల్లో నకరికల్ నియోజకవర్గంలో ఏదైనా టైంపాస్ రాజకీయాలకు, గిల్లి కజ్జా రాజకీయాల కోసం తిరగట్లేదు. పేదోడు కష్టాలు చూసిన, బాధలు విన్నా. వీటికి ఒక విధమైనటువంటి ప్రయత్నంలో పరిష్కారం చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో కలిగి ఉన్నా. ప్రతి విషయాలు కూడా
ఈ సందర్భంలో నా సేవ నేను చేసుకుంటున్న ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేగా ఆయన ప్రోటోకాల్ ప్రకారం ఆయన చేసుకుంటాడు. ఎందుకంటే ప్రోటోకాల్ ఇంకా ఇప్పుడు ఆయన ప్రోటోకాల్ ప్రకారం పోతున్నప్పుడు ఆయన పని ఆయన చేసుకుంటుండు. నేను పార్టీ పరంగా ఒక సేవకుడుగా ప్రజల మధ్య ఇప్పుడు కూడా నిత్యం ప్రజల మధ్య బతికేటోడు నేను. నా నా చివరి శ్వాస వరకు నెకరెకల్ ప్రజల కోసం నాకు పదవి ఉన్నా లేకున్నా కోమటిరెడ్డి బ్రదర్స్ నాయకత్వంలో నెకరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా పట్టుకొని ఖచ్చితంగా ఏ పేదోడికైనా ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకైనా నాయకునికైనా ఇబ్బంది కలిగిందంటే ఖచ్చితంగా ఏ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా దైదరవిందర్ అన్నట్టు ఒక కుటుంబ బిడ్డ లెక్క ఒక ఆత్మీయ అన్న లెక్క వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకి సేవకుడుగా ఖచ్చితంగా ఉంటా. నాకు పార్టీ కార్యక్రమం ఉంటే పిలిస్తే ఖచ్చితంగా పోతా. నాకేం లేదు, ఎమ్మెల్యే గారితో నాకు ఎటువంటి ఇదేం లేదు. నేనైతే ఆయన పట్ల ఎప్పుడైనా ఒక అన్న లెక్క కలిసి ఉన్నాం తప్ప మాకు ఇంతవరకు కూడా ఎక్కడేం లేదు. కానీ మరి మీకు అభిప్రాయం ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు. అభిప్రాయం మీరు అలా వస్తే అది మీరే ఆయనతో తెలుసుకోండి, నాకైతే తెలియదు. నేనైతే ఆయన పట్ల ప్రేమతో మీరిద్దరు బావురు నా మీద నెట్టిరు అది నేనేం నెట్టలే. నాకు తెలిసి నా మనసులో ఉన్నది ఓపెన్ ఆడుతూ మాట్లాడుతున్నా. నాకు ఎమ్మెల్యే పట్ల నాకేం లేదు. ఒక ఆయన కూడా ఏంటంటే పేద ప్రజలకు ఆయనకు వచ్చిన అవకాశాన్ని ఈ ప్రజలకు ఒక సేవకుడిగా నీకు వచ్చింది. 2,20,000 మంది ఓటర్స్ ఉన్నటువంటి నకరకల్ నియోజకవర్గానికి నీకు దేవుడు ఆ రిజర్వేషన్ వచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అవకాశంతో నీకు అవకాశం వచ్చింది. పేద వర్గాల ప్రజలతో నేను ఈ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా 80% 90% దాకా పేద ప్రజలతోటి ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో మీకు వచ్చిన అవకాశంతో వాళ్ళకి ఏదైనా సేవ చేయగలిగితే, వాళ్ళ సమస్యల పట్ల పరిష్కారం చూపగలిగితే జీవితానికి అంతకంటే ధన్యం ఏమి ఉండదు. మాకు అవకాశం వచ్చినా మేము కూడా చేయాల్సింది. ఏ అవకాశం వచ్చినా మా వంతు మా ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాకపోతే నా వంతు ప్రయత్నంగా ఏమంటారు కదా, దైదరవేంద్ర అన్నకి ఏ అవకాశం రాక ఇప్పుడు ఒక కారు చీకట్లు కమ్ముకున్నప్పుడు ఒక మిరుగులు పురుగు చిరుదీపం అయినట్టు చిరువేలుగు వచ్చినట్టు నాకు దైదరవేంద్ర ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకున్న అవకాశం ఒక్కటే, భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం ఒక్కటే. అందుకని నేను అంతే చేస్తా తప్ప నాకేముంటది. నాకు ఎమ్మెల్యే గారు ఆయన పని ఆయన చేసుకుంటారు, నా పని నేను చేసుకుంటున్నాను. దాంట్లో ఏముంటది ఆయనతో నాకు. అట్లా కాదు కదా, ఒక పార్టీ జెండా పట్టుకొని తిరిగిన వాళ్ళు. ఇప్పుడు ఆ రోజు వీరేశం గారికి టికెట్ వచ్చిన తర్వాత వెంకరెడ్డి గారు వచ్చారా నియోజకవర్గానికి, మరి అంత బ్యాకప్ ఇచ్చి అంత సపోర్ట్ చేసి గెలిపించిన తర్వాత మీరు కూడా కొమ్మరెడ్డి గారి కాంపౌండే కదా, మరి అంతా మీరు కోమరెడ్డి గారు కాంపౌండే, వాళ్ళు కోమరెడ్డి గారు కాంపౌండే. ఆయన పని ఆయన చేసుకుంటాడు, నా పని నేను చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఆయన పని అంటే ఇప్పుడు పార్టీ జెండా, ఇప్పుడు నాకు కార్యకర్తల నాయకులతో ప్రజలతో అటాచ్మెంట్ ఉంది. 8 సంవత్సరాల నుంచి నేను ప్రతినిత్యం కూడా ప్రజలతో సంబంధం కలిగిన వ్యక్తి నేను. ఈ రోజు నెకరకల్ టౌన్, నెకరకల్ మండల్, కేతపల్లి ఈ మండలాలు తీసుకోండి, ప్రతినిత్యం కూడా నేరుగా నేను ప్రజలతో అటాచ్మెంట్ కలిగిన నేను. ఇప్పుడు నేను ఈ ఒకటి చెప్పగలుగుతా బాయ్ సాబ్, మీకు క్రేజీ రాజకీయాలు, హంగామా రాజకీయాలు, ఆర్పాటు రాజకీయాలు చేయను. వాటితోటి ప్రజలకు మనం చేయగలిగింది ఏం లేదు, మన షోయింగ్ తప్ప. అటుతోటి తాత్కాలికంగా మనం ఆనందం పొందుతాం, కానీ రెస్పెక్ట్ రాజకీయాలు, ప్రజలతో నేరుగా ప్రతి మనిషితో రెస్పెక్ట్ రాజకీయాలు చేయగలిగితే నేను చనిపోయి కూడా బతకగలుగుతా ప్రజల మధ్య. దట్ ఈస్ మై కాన్సెప్ట్. నేను అందుకనే ఈ రోజు కూడా రాజకీయాల్లో ఎంతో మంది రవీందర్ నీకు ఇట్లా అట్లా అన్నా కూడా రాజకీయాలు నీకు ఇబ్బందులు వస్తున్నాయి, నాయకులు నమ్మిన నాయకులు కొద్ది ఇబ్బంది కలుగుతున్నా కూడా నా కమిట్మెంట్ ఒక్కటే, నా కమిట్మెంట్ కోమటిరెడ్డి బ్రదర్స్ అంతే. నేను అదే చెప్తున్నా. నాకు ఇప్పుడు ఎమ్మెల్యే అంటే ఒక బ్రదర్ గా నేను ఆయన రెస్పెక్ట్ చేస్తాను, నా పార్టీ నాయకుడిగా నేను ఆయన గౌరవిస్తాను, నాకేం లేదు ఆయన పట్ల. కాకపోతే నా కమిట్మెంట్ ఏంటంటే కాంగ్రెస్ జెండా. కోమరెడ్డి బ్రదర్స్ కాంపౌండ్ నుంచి అని ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయిన వ్యక్తి చిరుమర్తి లింగయ్య గారు ఉండే. సో ఆయనతో మీకు ఎట్లాంటి ర్యాప్ ఉండదు అలా? నాకు వ్యక్తిగతంగా నకరేకల్ నియోజకవర్గంలో వ్యక్తిగతంగా ఎవరితో కూడా వైరుధ్యాలు లేవు, విభేదాలు లేవు. పార్టీ సిద్ధాంతపరంగానే పార్టీ పాలసీ మీదనే మాట్లాడతాం. చిరుమర్తి లింగయ్య గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా మేము గెలిపించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు కాపాడుతున్నటువంటి ఆలోచన నుండి విస్మరించి కోమటిరెడ్డి బ్రదర్స్కి వెన్నుపోటు పొడిచి బీఆర్ఎస్ పార్టీకి పోవడం జరిగింది. ఆ క్రమంలో ఒక సామాన్య వ్యక్తి కూడా కాంగ్రెస్ పార్టీని కోమటిరెడ్డి బ్రదర్స్ నాయకత్వంలో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మరియు ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారు, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు ఇచ్చినటువంటి ఏ పిలుపు ఇచ్చినా కూడా
ఈడ ఉన్నటువంటి ఉన్న దాంట్లో ఎన్ని కష్టాలున్నా బాధలున్నా సరే అన్ని దిగమింగుకుంటూ ఒక నిరాశ నిస్పృల మధ్య కూడా కాంగ్రెస్ జెండా పట్టుకొని మేము కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా ఉన్నదన్నటువంటి శక్తివంతన పార్టీగా తయారు చేసినటువంటి సందర్భం. అందుకనే చిరుమర్తి లింగయ్యని మొన్న 2023 ఎలక్షన్లో ప్రజలందరూ ఏ విధంగా తిరస్కరించడం మీ అంతా కూడా గమనించి ఉన్నారు. కాబట్టి కోమటిరెడ్డి బ్రదర్స్కి అన్యాయం చేసిన వ్యక్తి ఎప్పుడు కూడా పుట్టగతులు కూడా ఉండవు. అంటే ఇప్పుడు చిరుమర్తి లింగయ్యకు పుట్టగతులు ఉండవంటావు? అది నేను చెప్పడం ఏంది, ప్రజలు ఇచ్చిన తీర్పులే నవ్వుపడుతుంది కదా. 2023 మన నవంబర్ ఎలక్షన్లో మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చిరుమర్తి లింగయ్య గారికి నగరకల్ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పే మీకు ఒక ఉదాహరణగా అవపడుతుంది కదా. నేను చెప్పేది ఏముంది అంటే ఎందుకన్నా అసలు నాకు ఇప్పుడు నేను మొన్న రీసెంట్ గా చిరుమర్తి లింగయ్య గారిని కూడా ఇంటర్వ్యూ చేసిన. నేను డైరెక్ట్ అడిగినా, నేను అన్న మీకు ఇంత రాజకీయ భిక్ష పెట్టిన కోమరెడ్డి బ్రదర్స్ ని వదిలేసి బీఆర్ఎస్ పార్టీలోకి ఎందుకు పోవాల్సి వచ్చిందని అంటే, ఆ రోజు నాకు సమస్యలు ఉన్నాయి, నేను ఎందుకు పోవాల్సి వచ్చిందో నా సమస్యలు నాకున్నాయి అని అంటారు. ఎందుకు పోయిన అంటుందన్నా మీకు ఏమన్నా తెలుసా? చిరుమర్తి లింగయ్య గారు కోమరెడ్డి బ్రదర్స్ ని వదిలేసి ఎందుకు బీఆర్ఎస్ లోకి ఎందుకు పోయినట్టు? రాజకీయ పబ్బం కట్టుకుంటాను పోయిండు, అంతేనా? నేను అంతకంటే ఎక్కువ ఏం చెప్పగలుగుతా? అన్ని విషయాలు ప్రజలందరికీ కూడా అవన్నీ కూడా బహిరంగ రహస్యాలే మేము చెప్పగలిగేది. వ్యక్తిగతంగా మాకేం లేదు, చిరుమర్తి లింగయ్య గారి మీద మాకు ఎటువంటి లేదు. పాపం నాకు ఇప్పటికీ నిజంగా చెప్పాలంటానా సరే, నన్ను ఎవరన్నా ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత కొందరు తిడితే తిట్టుకోవచ్చు, ఈ క్వశ్చన్ ఇస్తే కోమరెడ్డి బ్రదర్స్ చెయ్యి తీరో పాపం ఏమో గాని ఇక్కడ తొంగతుర్తి నియోజకవర్గంలో మందుల సామేల్ గారికి టికెట్ ఇప్పించారు, అండ్ నెకర్కల్లో వేముల వీరేశం గారికి టికెట్ ఇప్పించారు. అదే నెకర్కల్లో ఇంతకుముందు చిరుమర్తి లింగయ్య గారికి ఎమ్మెల్యేని చేశారు. అయిన వాళ్ళు అయినట్టే కోమరెడ్డి బ్రదర్స్ కి హ్యాండ్ ఇచ్చిపోతున్నారు. ఏందన్నా హ్యాండ్ ఇస్తున్న వాళ్ళు ఇప్పుడున్న ఎమ్మెల్యేస్ ఏం మీకు అని చెప్పారు వాళ్ళు అన్నా? మీరు ఇప్పుడు మందుల సామేల్ గారు వేముల వీరేశం గారు ఏమన్నా కోమటిరెడ్డి బ్రదర్స్ నుంచి విభేదించారని మీకు అని చెప్పిరా? నా చెవులో ఊహించుకుంటూ మాట్లాడితే నేను సమాజం నా చెవులో ఏమన్నా పువ్వు కనపడుతుందా, లేకపోతే నా మొఖాన్ని ఎర్రిపప్ప అని ఏమన్నా రాసి పెట్టిందా? అన్న రాజకీయాలలో మీరు మీ ఊహలకు నేను సమాధానం చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇరువురు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏమైనా విభేదించిరా అన్న? నిజం సరే, రైట్లే అన్న. ఇప్పుడు మీరు నిజంగా రాజకీయ నాయకులు అనిపించుకోరు, అబ్బా నీకు దండం పెట్టాలి, దొరకట్లే. నువ్వు చూడు కంచె జారినట్టు జారుతున్నావు చేతిలో నుంచి నువ్వు అన్నా. సరే, ఎందుకన్నా మరి వేముల వీరేశాన్ని ఎందుకు దూరం పెట్టారు కోమారెడ్డి బ్రదర్స్? ఎవరు చెప్పారు మీకు? పెట్టలేదా? ఎవరు? పక్కన ఛాలెంజా? అరే మా పార్టీ ఎమ్మెల్యే అండి, మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అని మీరు అనుకుంటారు. మంత్రి గారు కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడు కూడా ఎమ్మెల్యేకు మరి మధ్యలో ఎందుకు? మొన్న ఇదే వేముల వీరేశం గారికి ఎంత అవమానం జరిగింది ఎక్కడ? మొన్న ఒక మీటింగ్ విషయంలో పోలీసు వాళ్ళు కనీసం వీరేశం గారిని లోపల రాయనీయకుండా బయటికి పంపించారు. అది వాళ్ళకి తెలియక అధికార యంత్రంగా చేసే పొరపాట్లు. అది మనం దానికి మంత్రి గారు ఎట్లా బాధ్యులు అవుతారు? కారు మాకేసం మంత్రి గారు ఉన్నారు అక్కడ. అది అధికార యంత్రాంగ వ్యవస్థ వాళ్ళు గుర్తించడం వల్ల కొంత చిన్న పొరపాటు ఏదైనా జరిగి ఉండొచ్చు. వేముల వీరేశం తెల్లారు చెప్పారు కదా, దీని వెనుక కొందరు ఉన్నారు, కొందరు వస్తా ఉండే నన్ను కావాలన్నా ఇట్లా అవమానించారు అని అంటున్నారు. వారు ఒక గౌరవప్రదమైన ఎమ్మెల్యే, ప్రివిలేజ్ కమిటీ ఉంది, స్పీకర్ కు ప్రివిలేజ్ కమిటీకి ఆయన వాళ్ళకు ఫిర్యాదు చేసిండు. ఫిర్యాదు చేసుకుని ఆయనకు ఆ స్వేచ్ఛ ఉన్నది. ఆయనకు వచ్చిన సమస్య మీద పరిష్కారం చేసేటువంటి స్పీకర్ ఉన్నాడు, అసెంబ్లీ స్పీకర్ ఉన్నాడు, ప్రివిలేజ్ కమిటీ వాళ్ళకు చేసి వాళ్ళు మాట్లాడుకుంటారు. దానికి ఏమంటే అధికార యంత్రాంగ వ్యవస్థని దాని మీద ఏమంటే ఆన్సర్ అడుగుతారు. దానికి మంత్రి గారికి ఏం సంబంధం? దయదే రవీందర్ అన్న అన్ని నిజాలు చెప్తున్నా నమ్మకంతోనే నేను ఇంటర్వ్యూకి వచ్చిన మీ దగ్గరికి. మీరు అబద్ధం చెప్పొద్దు. నాకు చెప్పాను, గ్యాప్ వచ్చిందా లేదా? వేముల వీరేశం గారికి కోమరెడ్డి బ్రదర్స్ గ్యాప్ వచ్చిందా లేదా? నేను పరిశీలించడం నాకు తెలియదన్నా. మీరేమన్నా మరి మీకేమన్నా వస్తే ఆయన అడగండి. మీకు దగ్గు వస్తుంది చూసినట్టునే అబద్ధం ఆడుతుంది. లేదు, ఇప్పుడు ఆ క్వశ్చన్ విషయంలో నేను చెప్తున్నా కదా, నాకు తెలిసి అయితే నిన్న కూడా జనంపల్లి కాడ మంత్రి గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా పోయారు కదా, కలిసి పోయారు కదా. నాకైతే ఏం లేదు. నేనైతే మరి మీకేమన్నా మరి ఆలోచన వస్తే ఆయన అడగండి. ఎందుకంటే ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్పే, ఎందుకంటే ఒక వ్యక్తిగతంగా వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాల గురించి నేను ఎడ చెప్పగలుగుతా? ఇప్పుడు సైదానకు ఉన్నటువంటి సంబంధాల గురించి నేను ఎడ చెప్పగలుగుతా? నా వ్యక్తిగతంగా ఎవరి పట్ల ఏముందని నేను అడగండి, ఖచ్చితంగా నేను చెప్తా.
నేను ఇప్పుడు నేను ఏదున్నా ఒక సేవకుడికి వచ్చిన సేవాది కృపంతో ఉంటుంది తప్ప నాకేముంటది అన్న రాజకీయాల్లో నేనేమో దైదరవీంద్ర ఇప్పుడు దైదరవీంద్ర జీవితం పరిమిత జీవితం ఈ సమాజానికి ఏదో చేసిపోయిన తపనతోటి సమాజంలోకి వచ్చింది తప్ప నాకు ఏముంటుంది చెప్పండి, నాకేముంటుంది చెప్పండి. నాకేమో వ్యక్తిగత స్వార్థం లేదు, నాకు స్వార్థం లేదు. ప్రజలందరూ కూడా ఏదో ఇప్పుడు ఒక సేవకుడిగా ఉండిపోవాలన్న సంకల్పమే తప్ప నాకేం లేదన్న అట్లాంటిది నాకు ఎవరి పట్ల ఏం లేదు అన్న. దళితులు అంటే ఎప్పుడు ఒక అగ్రవర్ణ కులాలను జోకితేనే దళితులకు టికెట్లు వస్తాయా? దళితులు అగ్రవర్ణ కులస్తులను జోకితేనే టికెట్లు వస్తాయా? ఇప్పుడు ఒకరి భవిష్యత్తుకు ఒకరు నిందించడం తప్పు. నీ జీవితానికి నువ్వే బాధ్యుడివి. నేను పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, పేదవాడిగా చస్తాడం తప్పు. అయితే పేదవాడిగా చావకుండా ధనవంతుని చావాలంటే దొరల కాలు పట్టాలనా, దొరలు జోకాలనా? రాజకీయాలకు వచ్చేటప్పుడు నీ సిద్ధాంత పరంగా నీకున్న కమిట్మెంట్, నీ సర్వీసు ఇవి నీకు ప్రామాణికంగా ఉండాలి తప్ప ఒకరి మీద నిందలేసి ఒకరి మీద నిందలేసి ఒకరి భుజాల మీద తుపాకు పెట్టి రాజకీయంగా ఎదగడం, ఒకరి వర్గాన్ని ఏ వర్గాన్ని కించపరచడం తప్పది. ఎందుకంటే నా రాజకీయ జీవితానికి నేనే బాధ్యత తప్ప అగ్రవర్ణాలు పేద వర్గాలు అండి. అందుకని అంబేద్కర్ గారు నీకు పేదరికం ఉన్నది చేయబట్టే రిజర్వేషన్ ఇచ్చిండు. ఈ రిజర్వేషన్ ఇచ్చినటువంటి నేను అడుగుతున్న ఈరోజు సమాజంలో మీ ద్వారా, మీ యొక్క ఛానల్ ద్వారా ఎంతమంది ఈరోజు మనం దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు, మన పెద్ద పెద్ద స్థాయి ఐఏఎస్ ఐపీఎస్ స్థాయిలు ఉన్నారు. ఎంతమంది ఈరోజు మళ్ళా తన యొక్క ఎక్కడైతే మనము బేస్ ఉన్నదో, ఏ కాలనీ నుంచి వచ్చినామో ఆ కాలనీల పట్ల ఎందుకు మీరు ఈరోజు ఇప్పటికి కూడా ఈ రోజు కూడా ఎందుకు మీరు వాళ్ళ యొక్క జీవితాల గురించి మేము ముందరలేమో మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అని చెప్తారు. మాకు ఐపీఎస్ ఐఏఎస్లు కానీ చేస్తాం, మేము ఎమ్మెల్యే అయితే ఇట్లా చేస్తాం, మేము మంత్రులం అయితే ఇట్లా చేస్తాం, దళితుల నుంచి మేము ఎంపీలు అయితే ఇట్లా చేస్తామని చెప్తారు. వాస్తవిక పరిస్థితికి వచ్చే క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి ఎందుకు ఉన్నట్లేదు ఒకసారి మనస్సాక్షిని ప్రశ్నించుకోమని. ఒకసారి దళితులకు సంబంధించినటువంటి ఈరోజు ఒక రిజర్వేషన్ పుణ్యాన్ని ఎదిగినటువంటి వ్యక్తులు నేను అడుగుతున్నా, ఈరోజు మీరు ఎందుకు పట్టించుకుంటారు? ఒకళ్ళ మీద నెపాన్ని ఎందుకు నెడుతున్నారు మీరు? దేవుడు మనకు ఆలోచన లేదా? మనకు శక్తి లేదా? ఒకళ్ళని నిందించడం తప్పు. నేను అందుకే చెప్పేది, పేదవాడుగా పుట్టడం తప్పు కాదు, పేదవాడుగా చస్తాడం తప్పు. రాజకీయాలకు వచ్చి నేను ఒక నాయకుడికి ఎదగాలనుకున్నప్పుడు రాజకీయ నాయకులు ఎదగకపోవడంలో ఒక వ్యక్తి ఒక అగ్రవర్ణాలు లేకపోతే ఇంకో వర్గాన్ని బేస్ చేసుకోవడం, మాట్లాడడం తప్పు. ఖచ్చితంగా అది తప్పని ఇప్పుడు ఈ రోజు తప్పనేది మన దగ్గర మన శక్తి మనకుంటే ఎందుకుంటే వాళ్ళు ఒక మానవతా దృక్పథం ఉన్న వ్యక్తులు. పేదవాడికి ఇప్పుడు మానవత్వం ఉన్న వ్యక్తులు ఒకటి ఉంటది కదా, దైవం మానవ రూపం. ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ అనే వ్యక్తులు దైవం మానవ రూపం. ఈ ఒక పేదవాడికి కష్టం వచ్చింది, ఒక ఉదాహరణకు నువ్వే ఒక పేదవాడు అనుకో, దేవుడు నాకు కష్టం వచ్చింది, దేవుడు నన్ను కాపాడాను అంటావు. దేవుడు ఎక్కడ ఉంటాడు? మనిషి రూపంలో వచ్చి సాయం చేస్తాడు. అంటే ఇప్పుడు మీకు కోమరెడ్డి బ్రదర్స్ దేవుళ్ళ దైవం మానవ రూపం ఉన్నప్పుడు దాంట్లో ఏముంటది? దాంట్లో అలా పట్ల నాకున్న గౌరవం అది. అంటే ఇప్పుడు నేను కోమరెడ్డి బ్రదర్స్ దైవ రవీంద్రన్నకు దేవుళ్ళ నా విశ్వసనీయత విధేయత అదే. మీరు ఏదనుకున్న ఒకటే, మీరు మానవత్వం మనుషులు అనుకున్నా గౌరవిస్తా, వాళ్ళ పట్ల వాళ్ళకు దేవుళ్ళు అనుకున్నా నేను అదే విశ్వసిస్తా. వాళ్ళ పట్ల ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థానం నా మనసులో ఉంది. వాళ్ళ పట్ల వాళ్ళకు నాకుందా నాకు తెలియదు. రవీంద్రనాథ్ వాళ్ళ నీకు ఏమి ఇచ్చిరని అంటున్నట్టు నాకేమి ఇయ్యలేదు ఇంతవరకు కూడా. నేను చెప్తున్నా కదా, ఈ రోజు కూడా నకరకల్ నియోజకవర్గంలో కాదు ఇప్పటికి కూడా ఎవరైనా సరే సింగిల్ పైన్పు లేకుండా నా కష్టాయుతం, నా కష్టం సొమ్ముతోటి ఈ రోజు కూడా స్టిల్ నా 8 సంవత్సరాల నుంచి నేను కష్టపడ్డ సొమ్ము నుంచే రూపాయి ఖర్చు పెడుకు తప్ప 5 పైసల బిల్ల గానీ, ఆఖరికి వాటర్ బాటిల్ ఏమైనా కొనిచ్చిన అడగండి, ఛాయను పోసి ఇచ్చిన అడగండి ఒక కార్యకర్త నాయకుడు కానీ. వేముల వీరేశం గారికి కాంగ్రెస్ టికెట్ వదులుకోవడానికి, నగరికల్ కాంగ్రెస్ టికెట్ వదులుకోవడానికి దైద రవీంద్ర అన్న 2 కోట్లు తీసుకురంటారు అన్న. ఛాలెంజ్ అన్న, ధైర్యం ఉన్న మొగోడు అని ఉంటే దైద రవీంద్ర 2 కోట్లు ఇస్తే 20 కోట్లు ఇస్తా. దమ్మున్న మొగోడు అని వచ్చి ఏ గుళ్ళకు రమ్మంటాడా లేకపోతే ఇందిరాగాంధీ మొక్కడికి వస్తాడా, ఏడుకన్నా వచ్చి దైద రవీంద్రన్ కాక 5 పైసల బిల్ల ఏ నాయకుని దగ్గరన్నా విత్ వీరేశంతో సహా ఎవరికైనా సరే ఏ నాయకుని దగ్గర ఎవరి దగ్గర కార్యకర్త దగ్గర 5 పైసల బిల్ల తీసుకురని చెప్పగలిగే మొగోడు ఉంటే రమ్మన్ బాధ్యతని దానికి 20 ఇంతలు ఇస్తా. అంతేనా? దమ్ముంటే ఎవరైనా సరే. నేను చెప్తున్నా కదా, ఈ రోజు కూడా చెప్తున్నా, దేవుడి ఆశీర్వాదంతో, ప్రజల యొక్క దయతోటి ఏదో నేను చేసుకునే వ్యాపారంలో నేను కష్టపడ్డ సొమ్ములో ఒక 10 పైసలు
ఇప్పటికి కూడా నా పైసలు తప్ప ఇంతవరకు 5 పైసల బిల్లు ఇచ్చిన ఏ నాయకుడు చెప్పగలిగితే నేను నా ఆస్తులు మొత్తం అమ్మాయిని ఇచ్చేస్తాను. రెడీ, సిద్ధం. దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే రమ్మన్, ఛాలెంజ్. ఏడికి వస్తాను రెడీ. బిల్లుకి వస్తా, ఏది పసుపు నీళ్ళు కుంకుమ పోసి కుంకుమ నీళ్ళతోనే కనకదుర్మ గుడికి వస్తారా, సాయిబాబుడికి వస్తారా, వెంకటేశ్వర గుడికి వస్తారా, చర్చికి వస్తారా, మసీద్కి వస్తారా, ఏ దమ్మునోడు ఎవడన్నా రమ్మన్. రైతులందరికి ఇచ్చిన చెప్పే మొగోడు ఎవడో రమ్మన్. ఐఎమ్ రెడీ. రాజకీయాల నుంచి విరమించుకొని వెళ్ళిపోతా. రెడీ. ఇప్పుడు మీరే మీ మాటల్లోనే చెప్పారన్న, మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యమా అంటూ రిజర్వేషన్ల ద్వారా మనకు రాజకీయ భవిష్యత్తు ఉన్నది అంటారు. సో ఇప్పుడు మీ కాంగ్రెస్ జెండా కప్పుకొని మీ కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన తీర్మార్ మల్లన్న కూడా అదే అంటుండు. మరి రెడ్లకు మనకెందుకే, వాళ్ళ సోపతి మనకు సోపతి జాలిగా మనం బతుకుతాం దారి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో మనం ఓట్లు వేసుకొని మనం ఎమ్మెల్యే ఏదో మనం మంత్రులు ఏదో మనే ముఖ్యమంత్రి ఏదో పోయి ఏమో కోమరెడ్డి ఎవరే, ఈ జానారెడ్డి ఎవరే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరే, రెడ్లేనా ఎప్పుడు ఇక చాలు మనం బతుకుదాం అని అంటుండు. వాస్తవానికి అన్న ఈ యొక్క సమాజంలో అందరం కూడా మనుషులమే. ప్రతి మనిషి కూడా అవసరం ఉంటుంది. రెడ్డి అని కాదు, వెలమని కాదు, కమ్మ అని కాదు, ఎస్సీ దళితులని కాదు, మాల మాదిగ కాదు, బీసీ గౌడ యాదవ మున్నూరు కాపు ఇవన్నీ కాదు. సమాజంలో భాగమైనటువంటి మనందరం కూడా అందరం కూడా ఒక ఆత్మీయతను బతకగలితేనే సమాజంలో మనకు ఒక విలువ గౌరవం ఉంటుంది. విభజించి పాలించి లెక్క మాట్లాడితే అది ఆవేశపూరితమైనటువంటి రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు చేస్తారు. ఇటువంటి ఇప్పుడు ఆయన గెలుపులో అందరం కూడా భాగస్వామ్యం. కోమరెడ్డి వెంకరెడ్డి గారు కూడా తీర్మార్ మల్లన్న గెలుపుకు భాగస్వామ్యండా? మరి భాగస్వామ్యం నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్ లో మీకు నామినేషన్ ఇచ్చినప్పుడు వెంకరెడ్డి గారు రాలేదా? నేను అడుగుతున్నా. ఆయన అసలు నన్ను ఓడగొట్టాలని చూసిండే ఆయన బహిరంగంగా అంటుండు. అది మీకున్నటువంటి అభిప్రాయానికి నేను చెప్పలేను. ఆయన అంటుండే నా అభిప్రాయం దానికి పార్టీ పరంగా ఉన్నది, వాళ్ళు చెప్పుకుంటారు. మనకు ఇప్పుడు వ్యక్తిగత అభిప్రాయాన్ని నేను బాధ్యుని కాదన్నా. నేను వాస్తవిక పరిస్థితి చెప్పగలుగుతా. ఎందుకంటే తీర్మార్ మల్లన్న గారు ఒక ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు నకరకల్ నియోజకవర్గంలో నేను ఆయనతో పాటు పాల్గొన్న వ్యక్తిని. ప్లస్ నల్గొండ నియోజకవర్గం, నల్గొండ జిల్లా కేంద్రంలో ఆయన ఎమ్మెల్సీగా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఆయన నామినేషన్ సందర్భంలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా ముఖ్య అతిథిగా హాజరైనటువంటి సందర్భం. సరే, ఆయనకున్న అభిప్రాయం గెలిచిన తర్వాత ఆయన అభిప్రాయం ఏదన్నా సరే చెప్పుకోవచ్చు. అది వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆయనకున్నటువంటి అవకాశం. అది నేను అనేది ఏంటంటే సమాజంలో మనుషులు ఒక గౌరవంగా ఉన్నప్పుడు, గౌరవించబడుతున్నప్పుడు మనము ఒకళ్ళు ఇట్లాని అట్లాని విభేదాలు తీసుకొచ్చి ఈ సమాజంలో ఒక వైషమ్యాలని కులమతాలతో ఒక విధమైనటువంటి వైషమ్యాలతో సృష్టిస్తే అది సమాజానికి మంచిది కాదు. సరే, ఇప్పుడు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఎందుకు ఇచ్చండి? ఉద్దేశం ఏంది? ఇప్పుడు ఊరికి అవతల ఉన్నటువంటి, ఊరికి విసిరిపోయినటువంటి వర్గాలని ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా వెనుకబాటుకు గురయ్యి ఊరికి విసిరిపోయినటువంటి పరిస్థితుల్లో ఒక దళితుల్ని ఎస్సీలుగా చేర్చడం జరిగింది. తర్వాత అంతకంటే ఇది ఉన్నటువంటి దాంట్లో బీసీలు వచ్చారు. అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ పునాదుల మీద చేసి నేనేంటంటే ఎవరైనా సరే, నేనైనా సరే, నేను కూడా రేపు ఏంటంటే ఏదైతే అవకాశాలు ఉన్నాయో ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు ఉన్నాయి. సప్లా నిధులతోటి మనము ప్రజల్లో ఒక విధమైనటువంటి ఆర్థిక స్వావలంబన సాధించవచ్చు, స్వయం ఉపాధికి. ప్లస్ వాళ్ళకి మౌలిక వస్తువులు కల్పించవచ్చు. మన ఇట్లాంటి వైద్యపరంగా కూడా మనము కల్పించే అవకాశం, ఒక ప్రజాప్రతినిధికి అవకాశాలు ఉన్నాయి. నేను అందుకని అనేది, నేను రాజకీయాలకు అందుకే అన్నా, టైంపాస్ రాజకీయాలకు రాలేదు దైదరవీందర్. ఈ ప్రజల పట్ల ఒక ఆలోచనతో ఉన్న, వాళ్ళ కష్టాల్లో కన్నీళ్ళలో పాలు పంచుకోవాలి. ఒక బిడ్డగా, వేగవంతంగా ఉన్న బిడ్డగా నగరకల్ నియోజక ప్రజలకు ప్రతి ఇంటికి కూడా ఒక బిడ్డ లెక్క, ఒక కన్న కొడుకు లెక్క వాళ్ళకు సేవ చేయాలన్నటువంటి ఆలోచనతో ప్రతి విషయంలో కూడా ఈరోజు నగరకల్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, విద్యాపరంగా, వైద్యపరంగా, సాగునీటి రంగంలో, తాగునీటి రంగంలో, అనేక రంగాల స్వయోపాధి విషయంలో అనేక రంగాలలో నగరకల్ నియోజకవర్గానికి ఉన్న అవకాశాలతోటి అద్భుతాలు సృష్టించేటువంటి అవకాశాలు నగరకల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆలోచనతో వచ్చిన. కానీ మిగతా వాళ్ళు ఇప్పుడు ఎవరేం చేసినా అడగను, నాకు సంబంధం లేదు. నా ఆలోచన నాది, నా విజన్ నాది. కాబట్టి నేను ప్రజల కోసం కమిట్మెంట్గా వచ్చిన వ్యక్తిని. కాబట్టి కమిట్మెంట్గా నిలబడతా. నాకు స్వార్థం లేదు, నాకంటూ కోరికలు లేవు. నేను ప్రజలకు ఒక సేవకుడిగా నాకున్న పరిధిలో, జీవితం ఉన్న పరిధిలో ప్రజల ఒక మంచి
సేవకుడిగా నిలబడిపోవాలన్న ఆలోచనతో భవిష్యత్ తరాలు కూడా దైవరవీంద్ర అంటూ ఇట్లా చేసిన చెప్పుకోవాలి. ఎమ్మెల్యే పదవి అనేది బ్రహ్మస్వం కాదు, మేము ప్రజా సేవ చేయడానికి ఎప్పుడైనా సిద్ధమన్నారు. సరే అది పాట పక్కన పెట్టనా, సరే మీకు ఉండకపోవచ్చు, మేము అభిమానించేటోళ్ళకు ఎవరికొకైనా ఉండొచ్చు అన్న, మీరు ఎమ్మెల్యే కావాలి. సరే ఇప్పుడు మీకు ఏ పదవి లేకపోతేనే ఈ ఇంత ప్రజాసేవ చేస్తారు. ఇప్పుడు నీకు ఇందాక స్టార్టింగ్ మీకు హ్యాట్సప్ అన్న, మీరు మీ అప్డేట్స్ మొత్తం నేను ఫాలో అవుతానని చెప్పిన కదా. సో అసలు ఎలక్షన్లకు ముందు కోమారెడ్డి బ్రదర్స్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, వేముల వీరేశం గారు కానీ, ప్రస్తుతం మీ ఎమ్మెల్యే గారు నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు కానీ అసలు మీకేమన్నా హామీ ఇచ్చిరా? అన్న వాస్తవంగా అయితే రవీందర్ ఆ రోజు వీరేశం గారు పార్టీలోకి వచ్చిన తర్వాత నేను ఒక 45 days దాకా పోలే రాజకీయాలు. ఎందుకంటే ఇక ఇప్పుడు వదిలే తర్వాత ఇప్పుడున్న పరిస్థితులు రాని అవకాశం అన్నప్పుడు ఎందుకని అనుకున్న సందర్భంలో మన ఎమ్మెల్యే గారు వీరేశం గారు అప్పుడు మా ఇంటికి వచ్చారు. మీరున్న ప్లేస్లో కూర్చున్నారు. కూర్చోనన్నా నన్ను గెలిపియండి అన్న, మీకు ఎమ్మెల్సీ కానీ కార్పొరేషన్ చైర్మన్ కానీ, కార్పొరేషన్ చైర్మన్ తక్షణమే గవర్నమెంట్ ఫామ్ అయిన ఒక 1 monthలోనే మీకు ముఖ్యమంత్రి గారి దగ్గర మంత్రి గారితో మాట్లాడి, వెంకటరెడ్డి సార్తో మాట్లాడి చేపించే బాధ్యత తీసుకుంటా. తర్వాత పార్టీ అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ అవకాశాలు అడగలేదు. ఎందుకంటే మీరు ఆ రోజు మీరు ఈ పార్టీ కష్టకాలం ఉన్న టైంలో పార్టీ డెడ్ అయిన పరిస్థితిలో మీరు దాన్ని కాపాడిరు. కార్యకర్తలు మంచి వచ్చి ప్రజల మధ్య పోయారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక బలోపేతంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నది ఈరోజు. కాబట్టి నా గెలుపు కోసం మీరు ఖచ్చితంగా పనిచేయండి అన్న అంటే, నేను ఇండిపెండెంట్గా నామినేషన్ వేసా అని చెప్పారు. చెప్పిన తర్వాత మీరు విత్డ్రా చేసుకోండి అన్న రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే నేను సరే వారి మాటని గౌరవించడం జరిగింది. తర్వాత మంత్రి గారు కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు పిలిపించారు. వారు కూడా వాయిస్ ఇచ్చారు. ఇప్పుడు నా దగ్గర వీరేశం గారు ఇచ్చిన వాయిస్ ఉన్నది. నీకు కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే నీకు అవకాశాలు కల్పించే బాధ్యత, ఎమ్మెల్సీగా కార్పొరేషన్ చైర్మన్గా పార్టీలో పెద్ద స్థానం కల్పించే బాధ్యత మాది అని ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి వాయిస్ కూడా ఉంది. ఓకే. ప్లస్ వెంకరెడ్డి గారు కూడా వాయిస్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు పత్రిక మన గుర్తు చేసిరా వెంకరెడ్డి గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు కూడా పిలిచి, రవీందర్ ఏదైనా నువ్వు సీరియస్ తీసుకోవాలి, లింగయ్య అంటోడు కాంగ్రెస్ పార్టీని మోసం చేసిపోయాడు, వెన్నుపోటు పోల్చిపోయాడు. ఈరోజు రాజకీయంగా చాలా దెబ్బతిన్నాం జిల్లాలో మనం. కాబట్టి అటువంటి వ్యక్తిని ఓడగొట్టాలంటే మేము చేసిన సర్వేలో వీరేశంతో పాటు ఈక్వల్గా ఓట్లు నీకు వచ్చినాయి. కానీ మీ ఇద్దరు చేస్తే అక్కడ బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి వస్తుంది. మీరు చేయొద్దంటే నువ్వైతేనే కొంత నా మాట ఇంటా చేపట్టి నువ్వు మా వ్యక్తిగా నీ పట్ల మాకున్న ప్రేమతోటి చెప్తున్నాం. ఇండిపెండెంట్గా నామినేషన్ వేసినాం కాబట్టి విత్డ్రా కావాలి. వీరేశం గెలిపించాల్సిన బాధ్యత మీరందరూ కూడా ముందుకు పోవాలి మీ అందరూ కూడా అని చెప్పేసి సందర్భంలో వారి మీద ఉన్నటువంటి గౌరవం, మాట మీద ఉన్నటువంటి అభిమానంతో వీరేశం గారు, వెంకరెడ్డి సార్, రాజగోపాల్ రెడ్డి గారు మీరు ముగ్గురు అడిగారు. ప్లస్ రాష్ట్ర పార్టీ సంబంధించి ఆ రోజు రాష్ట్ర అబ్జర్వర్ ఉన్నటువంటి మణికం ఠాకూర్, మహారాష్ట్ర రాష్ట్ర ఏఐసిసి పరిశీలకుడు ఇన్ఛార్జ్, ప్లస్ ఆ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి ఇదే మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇప్పుడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఫోన్ నుంచే నాకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి ఇరువురు మాట్లాడడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు మణికం ఠాకూర్ గారు ఇద్దరు మాట్లాడి, రవీంద్ర ఏదైనా సరే మీరు విత్డ్రా కావాల్సిందే. ఎందుకంటే పార్టీ ప్రయోజనాల దృష్ట్యా పార్టీ అభ్యర్థి మేము ఇచ్చినటువంటి బీఫామ్ని మీకు కట్టుబడి పార్టీ గౌరవం కాపాడి, మీ గౌరవాన్ని కాపాడి, పార్టీ అధికారం రాగానే మీ గౌరవాన్ని కాపాడుతూ మీకు పెద్ద అవకాశాలు కల్పిస్తాం, ఎమ్మెల్సీ కానీ కార్పొరేషన్ కల్పిస్తాం. కాబట్టి విత్డ్రా కానీ కోవడం జరిగింది. ఎందుకంటే ఈ ఇద్దరి మధ్య మీ ఇద్దరు నిలబడితే ఓట్లు డిఫరెన్స్. ఎందుకంటే నువ్వు కష్టపడి 5 సంవత్సరాల నుంచి మంచి చెడు జనం మధ్య పోయి అందరిని కూడా వేలాది మందితోటి అటాచ్మెంట్కి వెళ్ళిపోయినావు. మళ్ళీ అట్లా కొంత ఇది అవుతుంది, డ్యామేజ్ అవుతుంది. కాబట్టి నెట్టి పరిస్థితులు కూడా మా గౌరవాన్ని కాపాడాలన్నటువంటి సందర్భంలో పార్టీ నుంచి మహేష్ కుమార్ గౌడ్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఆ రోజు మణికం ఠాకూర్ గారు
మరి మా గౌరవ మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, వేముల వీరేశం గారు, మీరు అందరూ కూడా ఆడడం వల్ల నేను విడ్డ్రా అయిపోయినా. అంతకంటే ముందు చాలా మంది కూడా ఫోన్లు చేసి అన్నా మీరు పోటీలో ఉండాలి, ఎందుకంటే అసలుకి మీరు పోటీలో ఉంటే కొంతవరకు ఏంటంటే అసలుకి మీకు ఏంది మీ సర్వీస్కి ఉన్నటువంటి అసలుకి ప్రజలు ఇచ్చేటువంటిది ఏ విధంగా గౌరవిస్తారు, ఒకసారి మీ ఓటింగ్ కూడా చూసుకుంటే బాగుండదు అన్న అభిప్రాయం చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావాలన్నటువంటి ఆలోచనతో మా మిత్రులు శ్రేయాభిలాషులు అందరూ వీరు చెప్పడం, వాళ్ళు చెప్పడం, అందరూ చెప్పడం తోటి విడ్డ్రాయి మనస్ఫూర్తిగా వీరేశం గారి గెలుపులో మా యొక్క పాత్రని కోమటిరెడ్డి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గుర్తు ద్వారా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన బీఫామ్ తోటి కోమటిరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు అందరం సమిష్టిగా అందరం కలిసి సమిష్టిగా వీరేశం గారి గెలుపు కోసం పనిచేయడం జరిగింది. సో అన్న మీకు ఈ క్వశ్చన్ ఎందుకు వేస్తున్నా అంటే, సీనియర్ మీరు ఇంత సేవ చేస్తున్నారు, ఒకవేళ అసలు ఇప్పుడు దైద రవీందర్ అన్న ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు మీరు ప్రజాసేవలో ఇక్కడ స్థిరంగా నకరికల్ నియోజకవర్గంలో ఉన్నారన్న, అసలు ఈ నకరికల్ నియోజకవర్గం మీద మీకున్న బాగా అవగాహన ఏందన్న? నకరికల్ నియోజకవర్గంలో నేను ఎవరిని కూడా ఏలెత్తి చూపాను, కానీ నకరికల్ నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి అనేక అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఒకసారి సైదన మీరు ఆలోచించండి, ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి నేషనల్ హైవేస్ ఉన్నాయి, NH 65 ఉంది, NH 565 ఉంది, NH 365 ఉన్నది. మళ్ళీ రావణపేట, చిట్టాల్, నాటపల్లి రైల్వే ఉంది. కూతవేడులోనే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు ఒక 80-90 కిలోమీటర్ల దూరంలోనే, గుండ్రాపల్లి నుంచి తిప్పి ఒక 80 కిలోమీటర్ల దూరంలోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ప్లస్ సాగునీటి రంగం సంబంధించి కూడా అద్భుతమైనటువంటి ప్రాజెక్టు మూసీ ప్రాజెక్ట్ ఉంది. ఈరోజు మూసీ ప్రాజెక్ట్ ఉండి కూడా నా ఆవేదన ఏంటంటే, మూసీకి సంబంధించి గలగల పారుకుంటూ ఆ చీకటిగూడ నుంచి నీళ్లు పోతాయి, కానీ కేతపల్లికి నీళ్ళు లేవు, పక్కన ఉన్నటువంటి కొండకిందిగూడెంకి నీళ్ళు లేవు, బండపాలెం లేవు, ఇన్పాములు లేదు, కుర్రపాలు లేదు, తలారుకుంటకు నీళ్ళు లేవు, మూసీ వాటర్ లేదు. మూసీ నీరు మొత్తం కూడా సముద్రపాలు అయిపోతుంది. అటువంటి నీరుని మనము కొంత మనము ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద కెనాల్ ఉంది, SLBCది, ఇది నోముల శివారు, దానికి మనం పంపింగ్ ద్వారా కొంత వాటర్ తీసుకోగలిగితే ఒక 10-15 వేల ఎకరాలు కల్టివేషన్ అవుతుంది, సాగు అవుతుంది. దాని మీద చాలా ఆలోచన జరిగింది. మళ్ళా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి యొక్క మానస పుత్రిక తన యొక్క ఆలోచన నుండి వచ్చినటువంటి మంచి ప్రాజెక్టు బీవెల్న ప్రాజెక్టు తోటి అది దగ్గర సాగునీరు తాగునీరు సంబంధించి కూడా నార్కపల్లి, చిట్యాల, రావణపేట, కట్టంగూరులో కూడా ఇస్మాయిపల్లి, పిట్టంపల్లి, పానగుండ్ల, భాస్కర్లబాయి, ఇవన్నీ విలేజెస్ కూడా తాగునీరు అందించినటువంటి ప్రాజెక్టు. నార్కపల్లి మండలానికి సాగునీరు దగ్గర ఒక 80 నుంచి 1,00,000 ఎకరాలకు నీరు అందించేటువంటి గొప్ప ప్రాజెక్ట్ అది. 3.3 TMC వాటర్, అద్భుతమైన ప్రాజెక్టు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి చేపట్టిన ప్రాజెక్టు. దాంతోపాటు SLBC ద్వారా కట్టంగూరు కానీ, నకరకల్ కానీ, కేదపల్లి కానీ SLBC వాటర్ ఉంటాయి. SLBC ఇప్పుడు టన్నెల్ కంప్లీట్ అయితే అద్భుతమైనటువంటి సాగునీరు తాగునీరు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు రావణపేట, చిట్యాల మండలం సంబంధించి పిల్లైపల్లి, ధర్మారెడ్డి కాలువలు ఉన్నాయి. ఇప్పుడు గోకారం, ఒల్లిగొండ దగ్గర గోకారం దగ్గర నుంచి చీలుతాయి కాలువలు, ధర్మారెడ్డిపల్లి, పిల్లైపల్లి కాలువలు మన చీలకు వస్తాయి. పిల్లైపల్లి కాలువ ఇప్పుడు జనంపల్లి నుంచి ఉత్తటూరు ఇసుకిల్ల మొత్తం కూడా వాటర్ లేదు, మొత్తం కూడా వాటర్ కిందికి ఢిల్లీ నుంచి వెళ్ళిపోతుంటది మూసి వాటర్. ఇప్పుడు ధర్మాడి మన ఉత్తమ్ కుమార్ గారు సాగుని ఇప్పుడు మన నీటిపారుదల మంత్రి గారు అయిన తర్వాత మన జిల్లాకు వారి కొంత ఇప్పుడు మన 300 కోట్లు ఎంతో ఇవ్వడం జరిగింది చిల్లర. దీంతో పాటు అద్భుతమైన అవకాశం మూసీకి ఉంది. త్రివేణి సంగమం చేస్తుంది మూసీని, SLBC ద్వారా కృష్ణా వాటర్ ని, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఫేజ్ 2 నుంచి గోదావరి వాటర్ ని, మూసీ నుంచి 3 కలిపి కూడా త్రివేణి సంగమం చేసినటువంటి అద్భుత అవకాశం మూసీ ప్రాజెక్టుకి ఉంది. ప్లస్ విద్యాపరంగా కూడా అద్భుతమైన అవకాశాలకు నిలువ ఉన్నటువంటి పరిస్థితి.
విద్యాపరంగా. ఇక అయినా కూడా అక్కడ ఐటీఐ కాలేజీ లేదు నకరకల్ టౌన్ లా. మీరు నమ్మరో ఇప్పటికి కూడా మాకు బీసీ హాస్టల్ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, మైనార్టీ కాలేజ్ సంబంధించి కూడా ఇక్కడ లేవు. పేరుకే నకరకల్. కొన్ని హాస్టల్స్ పోయి వేరే ప్రాంతాలు ఉన్నాయి నకరకల్ పేరు మీద విద్యాపరంగా. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, ఒక స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ ఏదైనా పెట్టలేదు, లేదా పరిస్థితి లేదు. ఎడ్యుకేషన్ సంబంధించి కూడా చాలా ఇబ్బంది, వెనుక బిల్డింగ్ లేక వెనుకబాటు గురైతున్నటువంటి పరిస్థితి ఉంది. హాస్పిటల్ కూడా మీరు నమ్మరు కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్ పేరే కానీ ఇక్కడ ఒక డయాలసిస్ సెంటర్ లేదు. NH 365, NH 565, NH 65 3 రోడ్లు ఉన్నా కూడా ఇక్కడ ఒక బ్లడ్ క్యాంప్ లేదు. NH మీద ఎన్నో నేషనల్ మీద ఎన్నో యాక్సిడెంట్ అవుతుంటాయి. ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఉండాల్సిన పరిస్థితి కూడా బ్లడ్ బ్యాంక్ లేదు. సరైనటువంటి పరిస్థితి లేదు. మరి 100 బెడ్ హాస్పిటల్ అవుతుంది. 100 బెడ్ హాస్పిటల్ అయిన తర్వాత మరి ఏమన్నా కొరత ఏమైనా తీరుద్దని చూడాలి. ఇక మౌలిక సంబంధించి కూడా ఎన్నో స్వయం ఉపాధి సంబంధించి కూడా అనేక అవకాశాలు ఉన్నాయి. ఎన్నో అంటే సంపద సృష్టించుకునే అవకాశాలకు నకరకల్ నియోజకవర్గంలో అనేక అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. చేనేత కార్మికులు ఉన్నారు, మత్స్య పరిశ్రమకు సంబంధించి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, స్కిల్ మన అనేక పాడి పరిశ్రమకు సంబంధించి అనేక అవకాశాలు ఉన్నాయి. షిప్ సంబంధించినటువంటి గొర్రె పెంపకదారులకు సంబంధించి అనేక కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ స్కిల్స్ డెవలప్మెంట్ పిల్లలకు మన మన ఎవరైతే యువతకు సంపద సృష్టించుకునే అవకాశాలకు ఉన్నటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. మహిళలకు సంబంధించి కూడా ఈరోజు సమవాల సంఘాలే కాకుండా వాళ్ళు స్వయం అభివృద్ధి సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన మహిళలతో కూడా అద్భుత అవకాశాలు సృష్టించేటువంటి అవకాశాలు నకరకల్ నియోజకవర్గంలో ఉన్నాయి. అందుకనే నాకు ఆ పట్ల విజన్ ఉంది. కానీ దైదరవీందర్ అంటోడు ఒక ప్రయత్నంగా వచ్చింది, అంతే ప్రయత్నం ఏదో నేను చేస్తాను కాకపోతే ఏంటంటే ప్రజల పట్ల నాకున్న కమిట్మెంట్ ని ఈ విధంగా అద్భుతాలు సృష్టించడం. ఎందుకంటే ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతాను నమ్మినోడు నేను. ఆ సంకల్పం నాకు ఉంది, ఆ దైవ సంకల్పం ఉంది. ఆ దైవ సంకల్పంతో కోమటిరెడ్డి బ్రదర్స్ నాయకత్వంలో జిల్లాలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇలాంటి మా పార్టీ సంబంధించినటువంటి నాయకులందరి సహకారంతో, ఉత్తమ్ కుమార్ గారి సహకారం, అందరి సహకారంతో అద్భుతమైన అవకాశాలు క్రియేట్ చేసుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. సరే భవిష్యత్తులో దైదరవీందర్ అంటోడు ఒక మనిషిగా ఎమ్మెల్యే గారితో ఒక కోఆర్డినేషన్ లెవెల్లో వారు కలిస్తే నా అభిప్రాయం అడిగినా కూడా నేను చెప్తా. ప్రజల పట్ల నాకున్నటువంటి దాంట్లో డెవలప్మెంట్ సంబంధించి కూడా చెప్తా. నకరకల్ బస్ స్టాండ్ కానీ ఇప్పుడు టౌన్ లో కూడా ఇప్పుడు రోడ్ వైండింగ్ సంబంధించిన దాంట్లో నాకున్న అభిప్రాయం నాకు ప్రజల పట్ల ఉన్నటువంటి ఒక ఆలోచనని పంచుకోవడం సిద్ధంగా ఉన్నా. నాకేం లేదు, అవకాశం వస్తే నా ప్రయత్నంగా ప్రజలకు. ఎందుకంటే మన ఈ తరం మనది, రేపటి తరం మన పిల్లలది, మనందరి పిల్లల భవిష్యత్తు కోసం పనిచేసిపోవాలి మనం. అటువంటి ప్రయత్నానికి నాంది పలకాలన్నదే నా యొక్క ఆలోచన, నా దృక్పథం, నా యొక్క విజన్. ఓకేనా? మీ మేడం ఉన్నారా లోపల? పర్లేదా? మళ్ళీ తర్వాత ఇబ్బంది పడదు. నాకే ఇబ్బంది. మంచి మీరు ఏజ్ లో ఉన్నప్పుడు మీకు మంచి లేడీ ఫాలోయింగ్ ఉందట కదా మీకు? ఎక్కడదన్నాక అటువంటి ఏమి ఉండవన్నా. ఎవరినైనా గుర్తుపెట్టుకున్నా అన్నా, ఎవరినైనా ఒకటే నేను చెప్పగలిగేది, ఎత్ర నార్యంతే పూజితే తత్ర యామిని దేవత పూజిత. ఎత్ర నార్యంతే పూజిత తత్ర యామిని దేవత పూజిత. ఎక్కడైతే స్త్రీలను గౌరవించబడతారో అక్కడ దేవతలను నమ్మిన వ్యక్తిని నేను. సూపర్. అందుకనే నాకు ఎటువంటి ఆలోచన లేవు. ఎందుకంటే ప్రజలందరూ కూడా నా కుటుంబం అనుకుంటున్నారు. నా కుటుంబం అనుకున్నప్పుడే నేను అందరినీ గౌరవిస్తా. నాకు ఏ స్వార్థం లేకుండా పనిచేయగలుగుతా. నా కుటుంబాన్ని నా స్వార్థంగా నేను అనుకోలేదు అనుకో, నేను స్వార్థతత్వం ఉంటుంది. డబ్బు సంపాదించుకోవాలి, రాజకీయ పదవులు కావాలి, ఎంజాయ్ తిరగాలి, ఏదైనా అరాచకం చేయాలి, లేకపోతే నాకు ఇన్నోని గురించి అరాచకం చేయాలి, ఇబ్బందులు పెట్టాలి అనేటువంటి మనస్తత్వం దైదరైంది. అందుకే ఇప్పటికైనా మీరు అందరిని అడగండి, ఏ పార్టీ నకరకల్ నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీని అడగండి. సిపిఐఎం, న్యూ డెమోక్రసీ కానీ, సిపిఎం పార్టీ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, బిఎస్పి కానీ, కాంగ్రెస్ కానీ, ఇంకా ఏ ఇతర రాజకీయ పార్టీలైనా సరే, సిపిఐ ఎవరైనా సరే, ఏ పార్టీ దైదరవీంద్ర అంటోని ఆజాద్ శత్రు అన్ని పార్టీలు గౌరవిస్తారు. నన్ను ఏలేదు చూపడం కూడా చూపలేదు. ఓకేనా? ఎందుకంటే నేను ఎందుకంటే ఎవరిని ఇబ్బంది పెట్టడం కాదు, చేతనైతే సాయం చేసిపోతా కానీ కడుపు అయితే కొట్టను. నిజంగా అన్నా, నేను మళ్ళీ లాస్ట్ టైం ఒకటే మాట చెప్తున్నా,
మీరు చేస్తున్న ప్రతి హెల్ప్ నేను మీ అప్డేట్లో చూస్తున్నా. నిజంగా లాస్ట్ అండ్ ఫైనల్ హ్యాట్సాప్ అన్న మీరు చేస్తున్న సర్వీస్కి. సో ఖచ్చితంగా దేవుడు మీకు మీరు అనుకున్న కళ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానా. వస్తే దేవుడు అవకాశం ఇస్తే ఒకటే అన్న, దేవుడు దయ ఉంది, ప్రజల దీవెనలు కావాలి. ప్రజల దీవెనలు ఎప్పుడు ఆశీర్వదించి కోమటిరెడ్డి బేస్ యొక్క వారి సహాయ సహకారాలతోటి వారు ఏది ఇచ్చినా నేనైతే డెడికేట్ అయి పనిచేస్తా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల కోసం, ప్రజలకు సేవకుడు ఉంటా. నమ్మిన నాయకులకు విధేయత విశ్వసనీయత ఉంటాం. నాకైతే అరాచ రాజకీయాలు తెలియదు, నాకు తినేవాళ్ళ మట్టి పోసే రాజకీయాలు తెలియదు, అమ్ముడు పోయే రాజకీయాలు తెలియదు, నాకు స్వార్థ రాజకీయాలు తెలియదు. నేను ఎంతసేపు కక్ష రాజకీయాలు నాకు రావు. నాకు తెలిసిందల్లా ఆత్మీయంగా అందరితో మంచిగా ఉండి అందరికింత నా చేతనంతలో సాయం చేసిపోయే రాజకీయాలనే కోరుకుంటున్నాను. ఎకరకాల ఎరుకలు అటువంటి రాజకీయాలకు, ఆత్మీయ రాజకీయాలకే దయచేసి నిలబడతాడు. దానికోసం దేనికైనా తెగబడతా. అంతేనా? దేనికైనా తెగబడతా. ఎందుకంటే నేను దేనికి భయపడ్డాను కాదు, ఎవరికి దేనికి భయపడాలన్నా. ఇప్పుడు నాదే ప్రాణం అయితే ఇంకొకరి ప్రాణం కాదా? అంతేగా. అవును. ఇప్పుడు పొట్టోని పొడుకొని పోషమ్మ కొడుతుంది, ఏడిపోతారు అంతే. రాజకీయాల్లో ఏడిపోతాడు. ఇప్పుడు నీకు తినేళ్ళ మట్టి పోస్తే నీకు వచ్చే రోజు వస్తుంది, గంతే కదా అన్న. ఏముంటుంది రాజకీయాల్లో ఎవరిని. అందుకనే ఎప్పుడు కూడా మన తలాపునే ఉంటుంది అన్న. మనం చేసిన పాపాలకు, మనం చేసే పాపాలు ఏం చేస్తే మన తలాపునే తగులుతాయి మనకు రేపు. సో ఆ సత్యం తెలిసినట్టు అందుకనే దయచేసి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజల కోసం కమిట్మెంట్గా పనిచేస్తే తప్ప నేను ఎటువంటి కుతంత్రాలపూర్తి రాజకీయాలు నాకు తెలియదు. నటించే రాజకీయాలు కూడా నాకు రావు. అసలు కోమటిరెడ్డి బ్రదర్స్ అంటున్నారు. అసలు కోమటిరెడ్డి బ్రదర్స్ అడుగుజాడల్లో అసలు వాళ్ళే నాకు ఆదర్శం, అసలు వాళ్ళే నాకు దైవం అన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు ఏందన్న కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంది? అసలు కోమటిరెడ్డి బ్రదర్స్ రాజగోపాల్ రెడ్డి గారు కానీ వెంకరెడ్డి గారు పేద ప్రజలకు ఎప్పుడు కూడా వెన్నంటున్నటువంటి ఒక మానవతా మూర్తులు. ఎందుకంటే వెంకటరెడ్డి గారు సారు మంత్రి గారు వారు కుమారుడు పేరు మీద ప్రతీక్ ఫౌండేషన్ స్థాపించి ఈరోజు ఎందరో పేద విద్యార్థులకు ఈరోజు విద్యాదానం చేస్తున్న పరిస్థితి. ఇంజనీరింగ్ విద్యలో అయినా సరే, ఎంబీబీఎస్ విషయంలో సరే, పైలట్ విషయంలో సరే, ఈరోజు స్కూళ్ళల్లో పేద విద్యకు సంబంధించిన జెడ్పీహెచ్ఎస్ స్కూల్స్ కానీ దత్తత తీసుకొని కూడా ఫౌండేషన్ ద్వారా మరియు అనేక సేవా కార్యక్రమాలు విద్యాపరంగా, వైద్యపరంగా పేద వర్గాలకు సంబంధించి ప్రజలకు అనేక అవకాశాలు అందిస్తున్నటువంటి సందర్భం. మరి వెంకరెడ్డి గారి నుండి గొప్ప ఉన్నదంటే తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగించినటువంటి గొప్ప ఒక గుణం, ఒక త్యాగ నిరతి. మరి అభివృద్ధి విషయంలో అందరినీ కలుపుకో రాజకీయాల అతీతంగా అభివృద్ధి చేసేటువంటి నాయకుడు. శత్రువును కూడా ప్రేమించే గుణం ఉన్న వ్యక్తి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు. మరి రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చెప్పినటువంటి సందర్భం. ముఖ్యంగా వృద్ధులకు సంబంధించి కూడా వారు సుశీలమ్మ గారి ఫౌండేషన్ కార్యక్రమం ద్వారా తన సొంత కష్ట డబ్బులు 18 కోట్లు ఖర్చు పెట్టి జనగాం దగ్గర వృద్ధాశ్రమం కట్టించినటువంటి సందర్భం. మరి కరోనా సమయంలో కొన్ని వేలాది మంది ప్రజలకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కూడా నిత్యావసర వస్తువులు అందించినటువంటి సందర్భం. ఏ పేదవాడి కష్టం వచ్చిందన్నా, బాధ కలిగిందన్నా కోమటిరెడ్డి బ్రదర్స్ దృష్టి తీసుకపోతే తక్షణం స్పందించి సాయం చేసేటువంటి ఒక మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఈ తెలంగాణ రాష్ట్రంలో సామాజిక స్పృహతో, మానవత్వంతో సేవ చేసే దాంట్లో కోమటిరెడ్డి బ్రదర్స్కు మించినటువంటి వ్యక్తులలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు లేరు. వారే అగ్రగణ్యులు. ఎందుకంటే దైవం మానవ రూపం అంటాం. దైవం మానవ రూపంలో ఉంటుంది దైవం. అటువంటి వ్యక్తులు వాళ్ళు మానవత్వానికి ఒక ఆదర్శవంతమైన వ్యక్తులు. అందుకనే వారంటే నాకు గౌరవం వారి పట్ల. అందుకనే వారి నాయకత్వం పట్ల ఎప్పుడు కూడా ఒక విధేయత విశ్వసిస్తూ ఉంటున్నటువంటి సందర్భం. ఓకే. అందుకనే రాజకీయాల్లో కూడా ఎప్పుడు కూడా అందరినీ ప్రేమించే వ్యక్తులు. కాబట్టి ఎవరి కష్టం వచ్చిందన్నా కూడా, ఏదన్నా ఎక్కడన్నా ఇబ్బంది వచ్చి ఏదైనా ఆరోగ్యం బాగాలన్నా ఆర్థిక సాయం చేస్తారు. ఎంతో మందికి, నా కళ్ళ ముంగలు ఎంతో మందికి పేదవాళ్లకు హాస్పిటల్ ఆరోగ్యం బాగాలంటే వచ్చి అడిగిందే తడుగా ఆర్థిక సహకారం అందజేస్తారు. అవసరం కూడా డాక్టర్స్ ఫోన్ చేసి
ట్రీట్మెంట్ వాళ్ళ సొంత డబ్బుల ఖర్చుతో ఇప్పిస్తారు. లక్షల రూపాయలైనా సరే భరిస్తారు. రాజగోపాల్ రెడ్డి గారు ఈ మధ్య ఈ యొక్క 4-5 రోజుల క్రితమే ఒక గొప్ప హై క్యాంప్ పెట్టిండు మునుగోడులో. ఎంతో మంది పేదోళ్లకు ఒక సామాజిక స్పృహతోటి ఎంతో మందికి ఆపరేషన్ చేయించి కంటి ఆపరేషన్ చేయించి కూడా మనము ఎంతో వారు సేవ దృక్పథాన్ని కనబరిచి వారికి ఒక పెద్ద కొడుకు లెక్క వారికి సహకరించిన పరిస్థితి. అందుకనే వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రం నాకు తెలిసి రాజకీయాల నుండి కూడా ఇంత సేవా తత్పరతోటి ఇంత సేవా గుణంతో ఉన్నటువంటి వ్యక్తులు, మానవత్వంతో వ్యవహరించేటువంటి గొప్ప గుణం ఉన్నటువంటి నాయకులు అది కోమటిరెడ్డి బ్రదర్స్. అందుకనే ప్రజలు వాళ్ళంటే మన పేద ప్రజలు కూడా ఎప్పుడు కూడా అభిమానిస్తారు. ఈ రోజు కూడా రాజకీయాలకు వచ్చి వెంకరెడ్డి గారు సార్ వచ్చేసి దగ్గర 40 సంవత్సరాలైనా కూడా ఇప్పుడు కూడా రాజకీయంగా ఎప్పుడు కూడా మాస్ ఫాలోయింగ్ ఉండి ప్రజలు ఎప్పుడు కూడా నిత్యం అభిమానం చురగొన్నటువంటి నాయకులు ఇరువురు కూడా. రాజగోపాల్ రెడ్డి గారు వెంకరెడ్డి గారు కూడా ఎప్పుడు చురగొన్న పరిస్థితి. అందుకే వాళ్ళంటే ఎప్పుడు కూడా, అందుకని నేను ఎప్పుడు కూడా నాకు రాజకీయంగా ఈ రోజు కూడా ఎప్పుడు ఏ అవకాశం ఉన్నా ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు నాకు రాజకీయంగా ఇప్పటివరకు ఏది చేయకపోయినా కూడా వాళ్ళంటే నాకు ఆ గౌరవం ఉన్నది. ఆ రెస్పెక్ట్ ఉండబట్టే, ఆ గౌరవం ఉండబట్టే వాళ్ళ పట్ల విధేయత, విశ్వసనీయత, ఒక కమిట్మెంట్ వాళ్ళతోటి ఒక గౌరవం ఉన్నది చేయబట్టే వాళ్ళతోటి అట్లా నేను ప్రయాణం చేయగలుగుతున్నా. రాజకీయాల్లో వాళ్ళతోటి నా ప్రయాణం ఉంటది. కాంగ్రెస్ జెండా పట్టుకొని వారితోనే ప్రయాణం ఉంటది. కాబట్టి అటువంటి నాయకులు దొరకడం చాలా అరుదు ఈ సమాజంలో. కాబట్టి ఇటువంటి సందర్భంలో మేము ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకోవాల్సిన నాయకులు చేపట్టి ఆదర్శంగా తీసుకొని నా వంతుగా నేను సమాజంలో పోతున్నాను. అందుకనే రాజకీయాలు దైద రవీందర్ నీకేం పని లేదని రవీందర్ ఎందుక ఇప్పటికి రాజకీయ ఎందుకు ఇట్లా తిరుగుతున్నావు, ఎందుకు వాళ్ళకి ఈ డబ్బులు ఇస్తున్నావు, 10,000 ఎక్కడ పోతే అక్కడ 5,000, 10,000, 20,000 ఎట్లా ఇంకా 1,000 రూపాయలు, 1,00,000 రూపాయలు అంతా ఇంకెందుకు ఖరాబ్ చేసుకోవడం. నెలకు నాకు ఇప్పటికి కూడా చెప్తున్నా నాకు 1,50,000 నుంచి 2 లక్షలు ఖర్చు వస్తుంది ఇప్పటికి నెలకు. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నా. ఎందుకంటే సమాజంలోకి వచ్చిన తర్వాత పేదవాళ్ళకి సేవ చేయాలని కమిట్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళ ఆదర్శం తీసుకున్న నాయకులు వచ్చి ఏదో రాజకీయాలకు వచ్చి టైంపాస్ కోసం వచ్చి ఏదో పదవి వస్తే ఉండాలి, లేకపోతే పదవి లేకపోతే పోవాలన్నట్టు రాజకీయ దృక్పథం ఉండొద్దు నాయకులు. కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, దుఃఖం వచ్చినా, పదవి వచ్చినా రాకున్నా ప్రజల మధ్య నిత్యం ఉండగలిగితేనే మనకంటూ గౌరవం విలువ ఉంటుంది అన్నటువంటి ఆలోచన. ఇంకోటి ఏంటంటే అంబేద్కర్ స్ఫూర్తి. అంబేద్కర్ అనే వ్యక్తి తన భార్యను చంపుకున్నాడు, బిడ్డలను చంపుకున్నాడు, రక్తహీనతతోటి తిండి లేకుండా చంపుకొని చదువు పేద ప్రజలకు దారపోసి రిజర్వేషన్ ఇప్పించింది. దాని విలువ తెలుసుకుంటారు ఎవరన్నా? కానీ నేను తెలుసుకున్నా. కాబట్టి అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తిలో ఆయన చేసిన దాంట్లో ఒక్క 1% చేసిపోతే కూడా దైవరేంద్రకి జీవితానికి ధన్యం. సూపర్ అన్న. అందుకనే పేద వర్గాలకు ఇప్పటికున్న పరిస్థితులు అన్నీ కూడా గమనించిన, ఇప్పటికీ పేద వర్గాలు వెళ్ళకపోతే తింటేందుకు తిండి మీద అవగాహన లేదు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఎదిగిన పిల్లలు తల్లిదండ్రులకు గౌరవం లేదు, రాజ్యాంగం తెలియదు, వాడికి హక్కులు తెలియదు, చట్టం తెలియదు, వానికి ఉన్నటువంటి ఎట్లా ఆర్థికంగా ఎదగాలో తెలియదు. అటువంటి సామాజిక పరిస్థితులు చాలా దుర్భరంగా ఇప్పటికి కూడా ఇంకా వివక్షతకు గురవుతుంది సమాజం ఏదైనా ఉంటే అది పేదవర్గాల ప్రజలే. కాబట్టి అటువంటి స్ఫూర్తి వచ్చిన వ్యక్తిని, అందుకనే బ్యాక్ టు సొసైటీ, అంబేద్కర్ బ్యాక్ టు సొసైటీ కూడా నాలో ఒక స్ఫూర్తి. కాబట్టి ఇవన్నీ తీసుకొని ముందు పోతున్నాం. కాబట్టి కోమటిరెడ్డి బ్రదర్స్ వారి యొక్క సహకారం, వారి యొక్క ఆశీర్వాదం, దేవుడి దయ, ప్రజల దీవెనలు ఉన్నంత కాలం రాజకీయాల్లో నిలబడతా, ఖచ్చితంగా ప్రజల కోసం నిలబడతా, కమిట్మెంట్గా ఉంటా, ఖచ్చితంగా వాళ్ళ కోసం ఏ సమస్యగా దేనికైనా తెగించే పనిచేస్తా అని, పరిష్కారంలో తెగించి పనిచేస్తా, సమస్యను తీసుకోవడంలో కూడా తెగించే పనిచేస్తా. రాబోయే రోజుల్లో రవీంద్ర అంటాడు ఏదో ఇట్లా సౌమ్యంగా పడుతున్నాడు కాదు, ఖచ్చితంగా సమస్యల మీద పోరాటం ఉంటుంది. 80% తగ్గేది లేదు, దీంట్లో తగ్గుడు లేదు, ఉండదు. ఖచ్చితంగా సమస్యల పరిష్కారంలో పేద ప్రజల పక్షాన ఖచ్చితంగా కొట్లాడతాం. ఎవరితోటైనా, ఏ అధికారితోటైనా. ఇప్పుడు పేదవాడికి కష్టం వచ్చింది, బాధలు వచ్చినాయంటే వానికి అవగాహన లేకపోవడం వల్ల మాకు చెప్పుకుంటుండు. మాకు చెప్పుకున్నప్పుడు ఆ సమస్యని పరిష్కారం చేయలేకపోతే మాకు మీ నాయకులు, మేము సేవకులుగా నాయకులు ఉండే లాభం ఉంది. కాబట్టి నిలబడతాం. దేవుడి ఆశీర్వాదం, కోమటిరెడ్డి సహకారం, ప్రజల యొక్క దీవెనలు ఖచ్చితంగా వాళ్ళు ఉన్నంత కాలం ముందుకు పోతామని చెప్పేసి మీ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, మీరు మాకు కలిగించినటువంటి అవకాశానికి మీకు మీ ఛానల్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. రైట్ అన్న. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అన్న, సో ఖచ్చితంగా మీ కోరిక నెరవేర్చాలని నేను కూడా పర్సనల్ గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.